సీట్లు సరిపడా ఉండే అని ఇవ్వాల. ఇవాళ సీట్లు సరిపడా లేవు కదా, మన మద్దతు ఉపసంహరించుకుంటే ప్రధానమంత్రే కూలిపోద్ది అనమాట, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటే కూలిపోయింది. అలాంటి పరిస్థితిలో డిమాండ్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళే నాకెందుకు 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 అంటే ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళే అడిగితే ప్రశ్నిస్తేనే అప్పుడు ఏదైనా అభివృద్ధి అయ్యిద్ది. ప్రశ్నించాల్సిన అవసరం అందరికీ ఉంది. మాకెందుకు, మా నాయకుడు మా పార్టీలని ఎవరికి వాళ్ళు ఊరుకున్నారనుకో చివరికి ఎవరి భూములు మొత్తం తీసుకెళ్ళి దేశాల వాళ్ళకి అమ్ముకుంటారు. ఏమి ఉండదు ఇక్కడ. ఆ రోజు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని అందరూ కూడా కలిసి కట్టుగా పోరాటం చేసి సీఎం గారిని అడగాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా సరే ఓటింగ్ శాతం ఉంది, జగన్ గారు కూడా అడగాల్సిన అవసరం ఉంది. నిలదీసి ప్రభుత్వాన్ని ప్రజలకి రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయండి. ఫ్లాట్లు ఫస్ట్ పూలింగ్ వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి. అట్లాగే ఈ సెకండ్ పూలింగ్ మీద కూడా స్పష్టమైన ప్రకటన ఇవ్వండి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు మేము ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి పోరాటం చేయడం జరుగుతుంది రైతుల తరఫున. అయితే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము నెలకొక పథకం మా పార్టీ మేనిఫెస్టోలో జత చేయడానికి అనుకున్నాం. ప్రజల డబ్బులతోటి ఈ క్యాంటీన్లు నడుపుతాం కాబట్టి ఏ చేసినా ప్రజల డబ్బులు కాబట్టి ప్రజా క్యాంటీన్లు అని పెట్టి ₹1 భోజనం, రాలేని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే భోజనం. సత్యం తుమ్మారు కూడా. ఓకే, అట్లాగే మరి ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు, టమాటాలు రేట్లు లేవు, అట్లా యూరియా టయానికి అందియాల్సిన అవసరం ఉంది. అవి కూడా రావటం లేదు. అవి కూడా టయానికి యూరియా అందియాలని చెప్పి కోరుకుంటున్నా. టమాటాలు ఈరోజు ₹1.5 కూడా కింద పోస్తున్నారు పాపం రైతులు. ఇలాంటి సమయంలో వాటిని ఏ విధంగా కొని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ విధంగా జ్యూసులు తయారు చేసి పెట్టి తర్వాత జ్యూసులు అమ్మాలని చెప్పి ఒక ప్లాన్ గీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఏదైనా సరే ₹100 టమాటాలు అమ్మితేనే రుచి ఉంటాయి. అట్లాగే 33,000 ఎకరాల రాజధానిలో ఊరకిచ్చేటప్పటికి పొలం రుచి లేదు. ఏం చేశారో అర్థం కావట్లా. అంతే కదా, మనం కొంటేనేగా ఎకరం 10 కోట్లు 20 కోట్లు కొంటే అప్పుడు దాని ఇలువ తెలిసిద్ది. అట్లాగే టమాటాలు కూడా ₹100 ఉంటే వాటి రుచి తెలిసిద్ది. ఇట్లాగే ₹2 ₹3 అంటే రుచి తెలియదు అనమాట. ఆ విధంగా ఇప్పుడు సెకండ్ పూలింగ్ కూడా 1,00,000 ఎకరాలు తీసుకొని ఇట్లాగే అనుకున్నారు. రైతులందరూ కూడా కలిసికట్టుగా మీరు ఎకరానికి కోటి ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. అది మాకు వెంటనే తేల్చి చెప్తేనే, లేకపోతే తర్వాత మాత్రం ఎకరానికి